హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు ఫిబ్రవరి 7కి జనరల్ రీడింగ్ చేయబోతున్నాను. మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. మీరు లైక్ మైండెడ్ పీపుల్ అని విన్నారా? అంటే మీలాగే ఆలోచించే వాళ్ళు, మీకు ఏది ఇంట్రెస్టో ఆ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళతో కలిస్తే మీ నాలెడ్జ్ ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీకు మ్యూజిక్ తెలుసు అనుకోండి, దాంట్లో బాగా మాస్టర్స్ ఉంటారు. ఆ మాస్టర్స్తో మీరు మాట్లాడుతూ ఉండారంటే మీరు క్వశ్చన్ చేసి 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 మీకు కావాల్సిన నాలెడ్జ్ అంతా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. వాళ్ళు ఎంతో సంతోషంగా మీకు ఆ నాలెడ్జ్ని ఇస్తారు. అలాగే ఏదైనా కూడా మీరు నేర్చుకోవాలి అనుకుంటే దాంట్లో మాస్టర్స్ అయిన వాళ్ళని కలుసుకొని మీకు కావాల్సింది నేర్చుకోండి. మనం ఇక్కడికి వచ్చిందే, ఈ ఎర్త్కి వచ్చిందే ఈ లైఫ్ లెసన్స్ మనకు తెలియంది నేర్చుకునేదానికి. మీకు ఎక్కువ ఏ సబ్జెక్ట్ అట్రాక్ట్ చేస్తుంది, ఏది మీరు నేర్చుకోవాలనుకుంటున్నారో దాంట్లో మీరు మాస్టర్ అయిపోవాలి. అలాగా మీరు నేర్చుకోవాలి. అది ఇచ్చే సంతోషం ఇంకా మీకు ఏది ఇవ్వదనమాట. మీకు ఏది నచ్చితే ఆ సబ్జెక్ట్లో ఓకే, మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది అప్పుడు వస్తుంది. మీరు నేర్చుకున్నది అందరికీ పంచాలి, మీ దగ్గరే పెట్టుకోకూడదు. అది అందరికీ ఇస్తూ ఉండాలి. అప్పుడే బావిలో నుంచి నీరు తీస్తూ ఉంటే ఇంకా నీళ్ళు వస్తుంటాయి కదా, అలాగా మనం ఒకళ్ళకి టీచ్ చేస్తూ ఉంటే మనలో ఇంకా నాలెడ్జ్ అనేది పెరుగుద్ది. అంటే వాళ్ళకి చెప్పాలి అని మనం ప్రిపేర్ అవుతాం కదా, ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి చెప్పాలి అని మనం ప్రిపేర్ అవుతాం కదా, అప్పుడు మీకు ఇంకా 4-5 విషయాలు తెలుస్తుంటాయి దాంట్లో. అలాగా మీరు మీ నాలెడ్జ్ని ఇంక్రీజ్ చేసుకోండి. ఇదే సేమ్ కాన్సెప్ట్ వచ్చి ఆఫ్టర్ డెత్ కూడా మనకు ఉంటుందంట. అంటే నేను ఒక బుక్లో చదివాను. మీరు ఆఫ్టర్ డెత్ వచ్చి ఇప్పుడు మ్యూజిక్ ఇష్టమైన వాళ్ళు ఒక సైడ్ వెళ్ళిపోతారు, ఆస్ట్రాలజీ ఇష్టమైన వాళ్ళు ఒక సైడ్కి, మెడిటేషన్ ఇష్టమైన వాళ్ళు ఒక సైడ్కి, అట్లాగా అక్కడికి పోతే అందరికీ సేమ్ అదే ఇష్టమై ఉంటుంది, అదే మాటలు అవే ఉంటాయన్నమాట. మీకు బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా మీ నాలెడ్జ్ డెవలప్ చేసుకునేదానికి అక్కడ బాగుంటుంది సరౌండింగ్స్ అని నేను అనుకుంటున్నా. ఓకే, మనం ఒక బుక్లో విధాత అనే బుక్లో చెప్పున్నారు. ఇప్పుడు సూసైడ్ చేసుకుంటారు, ఇలాగంతా చేస్తుంటారు కదా, అలా చేయకూడదు. అది ఎట్లాగంటే నైట్ ఉండేటప్పుడే తెల్లవారిపోయిందని లాంతర్ ఆపేసినట్టు అనమాట. మన దగ్గర ఉండే వెలుగు ఆపేస్తే అంత చీకటే కదా, ఇంకా తెల్లవారలేదు అక్కడ. అలాగా అదే ఫుల్గా మీకు ఏజ్ అంతా అయిన తర్వాత మీ బాధ్యతలన్నీ తీర్చుకొని సహజంగా వచ్చే మరణం వచ్చి చీకటి అయిన తర్వాత వచ్చే తెల్లవారుజాము లాంటిది. అది సహజంగా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. మరణం గురించి మనం భయపడాల్సిన అవసరమే లేదు, కానీ అది సహజంగా జరగాలి, కానీ బలవంతంగా కాదు. మరణం గురించి మాట్లాడడమే కొందరు ఇష్టపడరు, కానీ అది అలాంటిది కాదు. దానికోసం మీరు భయపడాల్సిన అవసరం లేదు. మనకు తెలియని విషయాల గురించి తెలుసుకోవడం తప్పు కాదు. ఓకే ఫ్రెండ్స్, నేను త్వరలోనే ఎకోస్ ఆఫ్ ద సోల్ బుక్ గురించి చెప్పబోతున్నాను. జర్నీ ఆఫ్ ద సోల్ కూడా దాంట్లోనే వచ్చేస్తుంది. నేను అది అమావాస్య నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, 9th నుంచి. నేను ఎప్పుడు కొత్త విషయాలు స్టార్ట్ చేయాలంటే అమావాస్య నుంచే స్టార్ట్ చేస్తాను. అప్పుడే బాగా డెవలప్మెంట్ ఉంటుందని నేను నమ్ముతాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రీడింగ్ వెళ్తామా? ఫస్ట్ మేషరాశి వాళ్ళకి 9 ఆఫ్ హ్యాండ్స్. మీరు స్టక్ అయిపోయినారు, ఎవరి గురించో 24/7 ఆలోచిస్తూ ఉన్నారు. మీ శక్తినంతా పెట్టి కష్టపడి పనిచేశారు, ఫలితం లేదు. మీరు సాధించిన దానిని కాపాడుకోండి. డోంట్ గివ్ అప్. ఓటమిని ఒప్పుకోవద్దు. మనసు విప్పి మాట్లాడండి. మీ పక్కన ఉన్న న్యాయం చెప్పండి. ఎలాగన్నా సాధించాలనుకోండి. నిద్రలేని రాత్రులు ఉంటాయి, డిప్రెషన్గా ఉంటారు. టేక్ ఇట్ ఈజీ మెంటాలిటీలో ఉండాలి. అంటే మనకు యూనివర్స్ ఏది ఇస్తుందో అది తీసుకునేటట్లు ఉండాలి, అంతేగాని ఒక దగ్గరే స్టక్ అయిపోయి లైఫ్ స్పాయిల్ చేసుకోకూడదు. ఓకేనా? నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళకి పేజ్ ఆఫ్ పెంటికల్స్. మీ జీవితంలో ముఖ్యమైన అభివృద్ధి, సమృద్ధి, సంపద వస్తాయి. జీతం పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగవుతుంది. న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తారు, అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది. ఎక్సలెంట్ లక్ ఉండే టైం మీకు వృషభ రాశి వాళ్ళకి. మిథున రాశి వాళ్ళకి 4 ఆఫ్ పెంటికల్స్. ఇది ఒక వార్నింగ్ కార్డ్, మీ కాషన్ కార్డ్. ఎవరో మీ గురించి చాలా అసూయపడుతున్నారు. మీ బిజినెస్ బ్యాంక్ అకౌంట్ గురించి జాగ్రత్త పడాలి. మీ కష్టానికి ఫలితం లభిస్తుంది. కొత్తగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోండి, భయపడి వదలకండి. నెక్స్ట్ కర్కాటక రాశి వాళ్ళకి 5 ఆఫ్ కప్స్. దిస్ ఈజ్ సాడ్ కార్డ్. మీరు అనుకున్నట్లు పనులు జరగటం లేదు. ఒక రిలేషన్షిప్ ఎండ్ అయింది. ప్రతి విషయం నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా ఉండేందుకు ప్రయత్నించండి. ప్రతి విషయం ఒక కారణంగా జరుగుతుంది అని నమ్మండి. మార్పును ఒప్పుకోండి. త్వరగా మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలి. ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడండి. నిద్రలేని రాత్రులు ఉంటాయి. అండ్ సింహరాశి వాళ్ళకి 4 ఆఫ్ కప్స్. మిస్సింగ్ ఆపర్చునిటీ.
మీరు ఒక అవకాశాన్ని కోల్పోయి ఉన్నారు. అది మీకు ఎలాగన్నా కావాలనుకుంటే దానిని చేరుకోగల అవకాశాల మీద దృష్టిని ఉంచండి. నిరాశగా కూర్చోవద్దు. ఏంజల్స్ హెల్ప్ తీసుకోండి. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీ జీవితంలో మిస్ అయినది పొందండి. నెక్స్ట్ కన్యా రాశి వాళ్ళకి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీ జీవితంలో పాజిటివ్ మార్పులు వస్తున్నాయి. గుడ్ లక్, హ్యాపీ మూమెంట్స్, మిరాకిల్, ట్విస్ట్, డెస్టినీ, న్యూ ఆపర్చునిటీస్ని ఎంజాయ్ చేయండి. మీ పాస్ట్ లైఫ్లో మీరేమన్నా బాధపడి ఉంటే ఇప్పుడు అది ఎందుకు జరిగింది మీకు తెలుస్తుంది. అది మీ మంచిగా జరిగిందనే నమ్మకం వస్తుంది. ర్యాపిడ్ అభివృద్ధి జరుగుతుంది. నెక్స్ట్ తులారాశి వాళ్ళకి 3 ఆఫ్ పెంటికల్స్. మీ శక్తి సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. నలుగురిలో గుర్తింపు వస్తుంది. అందరికీ మీరు స్కిల్స్ నేర్పిస్తారు. క్రియేటింగ్ సంథింగ్ బ్యూటిఫుల్, బీ లైక్ ఆర్టిస్ట్. నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి పేజ్ ఆఫ్ కప్స్. వండర్ఫుల్ న్యూ పర్సన్ మీ జీవితంలోకి వస్తున్నారు. ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహాయపడతారు. మీకు చాలా సంతోషాన్ని ఇస్తారు. మీ జీవితంలో మీ సోల్మేట్ని కలుసుకుంటారు. నెక్స్ట్ ధనుసు రాశి వాళ్ళకి 7 ఆఫ్ వ్యాండ్స్. ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండండి. మీకు ఇష్టం లేని విషయాల్లో నో చెప్పడం అలవాటు చేసుకోండి. మీకు ఏది కావాలో అది చేయండి. మీ నమ్మకాలు మీకు విజయాన్ని అందిస్తాయి. ధైర్యంగా సవాళ్ళను ఎదుర్కోండి. ప్రతికూల సమయం మీ నమ్మకాలపై మీరు నిలబడండి. ధైర్యంగా సమస్యలను ఎదుర్కోండి. ఇలాంటి యాటిట్యూడ్లో ఉండడం వల్ల క్రమంగా మీకు విజయం లభిస్తుంది. నెక్స్ట్ మకర రాశి వాళ్ళకి 5 ఆఫ్ సోర్డ్స్. మీరు అనుకున్నది జరగలేదు, ఇంకోసారి ట్రై చేయండి. గెలవాలన్న కోరిక మీలో చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్రతీకారాలు మనసులో పెట్టుకోకుండా వర్క్ చేసి విన్ అవ్వండి. కుంభరాశి వాళ్ళకి 10 ఆఫ్ పెంటికల్స్. మీ కుటుంబ జీవితం చాలా బలంగా మీకు సపోర్ట్ ఇస్తుంది. అన్ని సదుపాయాలను ఇస్తుంది. మీకు బిగ్ అమౌంట్ రాబోతుంది. మీ కోరికలన్నీ తీర్చుకుంటారు. చాలా ఆనందంగా ఉంటారు. మీ వ్యాపారంలో మీకు బాగా కలిసి వస్తుంది. నెక్స్ట్ మీనరాశి వాళ్ళకి 2 ఆఫ్ సోర్డ్స్. మీ జీవితంలో నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నారు. మీ తెలివి మీద నమ్మకం ఉంచి ముందుకు కదలండి. భయపడకండి. మీ అంతరాత్మను అడిగి నిర్ణయం చేయండి. ఉండిన దానికంటే ఎక్కువ ఊహించుకొని భయపడుతున్నారు. మీ మీద మీకు నమ్మకం లేదు. నమ్మకం ఉంచండి. ఇప్పుడు మీకు ఒరాకిల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. ఫస్ట్ మేషరాశి వాళ్ళకి కేరింగ్ కనెక్షన్. అండ్ వృషభ రాశి వాళ్ళకి ఉమెన్ హోల్డింగ్ కాయిన్. ఆచితూచి ఖర్చు చేస్తారు. మేషరాశి వాళ్ళ కేరింగ్ కనెక్షన్ అంటే మీ లైఫ్ పార్ట్నర్ లేకపోతే మీ లవర్ కానీ మిమ్మల్ని బాగా కేర్ చేస్తారు. మీకు ఇష్టమైన పనులు చేసి మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలనుకుంటారు. ఓకే. మిథున రాశి వాళ్ళకి కార్నకోపియా. మీకు అన్నీ ఈరోజు సమృద్ధిగా లభిస్తాయి. కర్కాటక రాశి వాళ్ళకి హీలర్ ఆఫ్ ద ఏజెస్. మిమ్మల్ని హీల్ చేసేదానికి యూనివర్స్ ఒక మనిషిని సెండ్ చేస్తూ ఉంది. అండ్ సింహరాశి వాళ్ళకి స్టార్మ్ వార్నింగ్. ఏదో మీకు మీ లైఫ్లో తుఫాన్ లాంటిది జరగబోతుంది. జాగ్రత్తగా ఉండండి. అండ్ కన్యా రాశి వాళ్ళకి కమ్యూనిటీ. మీ నియర్ అండ్ డియర్తో హ్యాపీగా ఉంటారు. అండ్ తులారాశి వాళ్ళకి ఏంజల్ ఆఫ్ స్ట్రెంగ్త్. వృశ్చిక రాశి వాళ్ళకి గాడెస్ ఆఫ్ ద మూన్. అండ్ ధనుసు రాశి వాళ్ళకి మ్యాన్ హోల్డింగ్ కాయిన్. ఏంజల్ ఆఫ్ స్ట్రెంగ్త్ అంటే తులారాశి వాళ్ళు సైకాలజికల్గా ఫిజికల్గా స్ట్రెంగ్త్ అవుతారు ఈరోజు. అండ్ వృశ్చిక రాశి వాళ్ళు ఏదో మనసులో ఏదో ఒక దానికోసం బాధపడతా ఉంటారు. ధనుసు రాశి వాళ్ళు ఆచితూచి ఖర్చు పెడతారు. మకర రాశి వాళ్ళు ఎవరిని ఇష్టపడుతున్నారు కానీ మాస్క్ వేసుకున్నారు ఇష్టం లేనట్లు. కుంభరాశి వాళ్ళు డోర్ టు రొమాన్స్. మీనరాశి వాళ్ళకి మ్యాన్ హోల్డింగ్ హర్ట్. మీరు మీ ఎమోషన్స్ని షేర్ చేసుకోవటం లేదు. ఇప్పుడు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. ఫస్ట్ మేషరాశి పార్ట్నర్ ఏమంటున్నారంటే, నువ్వు నా ఫోన్ పిక్ చేయి, నన్ను చూస్ చేసుకో, నీ యాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాను నమ్మకంతో అంటున్నారు. వృషభ రాశి పర్సన్ నాతో వచ్చేసి నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అంటున్నారు. అండ్ మిథున రాశి పర్సన్ నా జీవితంలో నువ్వే నాకు సత్యం అంటే యు ఆర్ ఈక్వల్ టు గాడ్ ఫర్ మీ అంటున్నారు. అండ్ కర్కాటక రాశి పర్సన్ మన ఇద్దరికి ఇప్పుడు మంచి సమయం కాదు అంటున్నారు. సింహరాశి పర్సన్ నిన్ను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను అంటున్నారు. కన్యా రాశి పర్సన్ నువ్వు నా జీవితంలోకి ఎవరూ తీసుకురాని వెలుగుని తీసుకొచ్చేవు అంటున్నారు. అండ్ తులారాశి పర్సన్ మన బంధం గురించి నేను చాలా నమ్మకంతో ఉన్నాను, ఎప్పటికైనా మనం కలుసుకుంటామని అంటున్నారు. అండ్ వృశ్చిక రాశి పర్సన్ నువ్వు ఇంకా నా గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతున్నారు. ధనుస్సు రాశి పర్సన్ ఈ ప్రపంచంలో నీలాగా ఎవరు కనిపించడం లేదు అంటున్నారు. మకర రాశి పర్సన్ నిన్ను నేను చాలా ప్రేమిస్తున్నాను, నా ప్రేమ నీ మీద సముద్రమంత డీప్ లవ్ ఉంది అంటున్నారు.
కుంభరాశి పర్సన్ ఎగ్జాక్ట్లీ నేను ఎలాంటి వారిని కోరుకుంటున్నానో, ఎలాంటి పర్సన్ నా జీవితంలో ఉండాలనుకుంటున్నానో ఆ పర్సన్ నువ్వే అంటున్నారు. మీనరాశి పర్సన్ నీ కోసం ప్రతి చోట వెతుకుతూ ఉన్నాను అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.